రెండేళ్లుగా కృష్ణా బేసిన్లో నీరు లేక రైతులకు నీళ్లు ఇవ్వలేకపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పుతో పాటు వాతావరణంలో మార్పు రావాలని కోరుకున్నారని తెలిపారు. ప్రజల కోరికను మన్నించిన వరుణదేవుడు ఆశీర్వదించాడని చెప్పారు మంత్రి. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని మంత్రి పొంగులేటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పవర్ ప్లాంట్ను రెడీ చేయకపోవడంపై జెన్కో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అధికారులను నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల సంపదను వృధా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులకు ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా నీరు లేక విలవిలలాడిన దిగువ ఆయకట్టు రైతులకు పాలేరు పెద్ద కాలువ ద్వారా నీరు విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. నాగార్జున సాగర్ కింద ఉన్న సుమారు 2,75,000 ఎకరాల ఆయకట్టుకు కృష్ణా నీటిని విడుదల చేశామన్నారు. సుమారు 37 మండలాల్లో తెలంగాణతో పాటు ఏపీ ప్రాంతానికి వెళ్తాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సమృద్ధిగా శ్రీశైలం నాగార్జున సాగర్ తో పాటు ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పుడు పర్ మంత్ ఎంత సాలరీ డ్రా చేస్తున్నారు? ఎంత హౌ మచ్ డ్రా Are you not feel bad? Are you not feel bad? So, then what is the use? కనీసం మీరు తీసుకునే శాలరీ మందం అంటే పవర్ ప్రొడక్ట్ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ మందం చేస్తున్నారు.